ಬೆಳೆದಿದ್ದಾರೆ. ಇದೇ ಯಶ್ ಸಾಮಾಜಿಕ ಕಳಕಳಿಯಿಂದ ಕಟ್ಟಿದ್ದ ಯಶೋ ಮಾರ್ಗ ಫೌಂಡೇಶನ್ ಇದೀಗ ಸಾರ್ಥಕ ಕಾರ್ಯದ ಖುಷಿಯಲ್ಲಿದೆ. ముందుగానే చెప్తున్నాను, అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అయితే ఈ వీడియో షూట్ అవుతుంది ఆగస్టు 14వ తారీఖున నైట్ 10 గంటల తర్వాత ఈ వీడియో షూట్ అవుతుంది. కానీ అప్లోడ్ అయ్యేది మాత్రం ఆగస్టు 15వ తారీఖున, అంటే స్వాతంత్ర దినోత్సవం రోజున ఈ వీడియో అయితే అప్లోడ్ కాబోతుంది. అయితే నిన్న ఆగస్టు 14వ తారీఖున నేను ఒక వీడియో చేయడం జరిగింది. మన రాకింగ్ స్టార్ యశ్ ఎవరైతే ఉన్నారో ఆప్కి అదాలత్ అనే ఒక షోకి వెళ్ళడం జరిగింది. అక్కడ రజత్ శర్మ ఏం చెప్పడం జరిగిందంటే, మన యశ్ దాదాపుగా ఒక 600 నుంచి 700 మంది ఫ్యాన్స్కి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఓపికతో నిలబడి అందరికీ ఇండివిజువల్గా ఫోటో ఇవ్వడం జరిగింది. మీరు అలా ఎందుకు ఇచ్చారు అని చెప్పి రజత్ శర్మ యష్కి అడిగితే, అక్కడ యష్ చెప్పిన ఆన్సర్ ఏంటంటే, గుంపులో గోవిందా అని అందరికి ఒకటేసారి ఇస్తే ఏంటంటే నేను ఎక్కడున్నానని వెతుక్కోవాల్సి వస్తుంది. సో ఏంటంటే సింగిల్గా ఒక్కొక్కరికి ఇస్తే వాళ్ళకొకరికి మెమొరబుల్గా ఉంటుంది. ఒక హీరోగా నా ఫ్యాన్స్కి నేను అంతకంటే ఏమి ఇవ్వగలను అని చెప్పి చాలా ఓపికతో యశ్ చెప్పడం జరిగింది. చాలా ఓపికతో ఫోటోలు కూడా ఇవ్వడం జరిగింది. అదే టైంలో ఆ షోలో, అంటే ఆప్కి అదాలత్ షోలో అక్కడున్న ఫ్యాన్స్ కూడా అడగడం జరిగింది, మాకు కూడా ఇస్తారంటే డన్ అని చెప్పి ఆ షో అయిపోయిన తర్వాత దాదాపుగా అక్కడ 100-200 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా చాలా ఓపికగా ఫొటోస్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో అది మర్చిపోకుండా ఫ్యాన్స్ని గుండెల్లో పెట్టుకొని ఫ్యాన్స్కి ఫోటోలు ఇవ్వడం జరిగింది మన రాకింగ్ స్టార్ యశ్ అని చెప్పి నేను ఒక వీడియోలో మనం మాట్లాడుకోవడం జరిగింది. అదే సందర్భంలో ఏంటంటే, మన రాకింగ్ స్టార్ యశ్ ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడా అంటే బేసిక్గా నాకు తెలియదు. నేను ఏమనుకుంటానంటే, నాకు తెలియనప్పుడు అడిగి తెలుసుకొని చేయడంలో తప్పేం లేదు. ఆ వీడియోలో నేను అడగడం జరిగింది, మన రాకింగ్ స్టార్ యశ్ ఏవైనా సేవా కార్యక్రమాలు ఇంతకుముందు చేయడం జరిగిందా, చేస్తే ఏదైనా చేస్తాడా లేదా అని మీ ఒపీనియన్ ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి అని చెప్పడం జరిగింది. సో ఏంటంటే కామెంట్స్ అయితే రావడం జరిగింది. ఎస్, ఫైనల్లీ మన రాకింగ్ స్టార్ యశ్ అయితే ఇంతకుముందు సేవా కార్యక్రమాలు చేశాడు. యశో మార్గ అనే ఒక ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది. దాని ద్వారా ఏం చేయడం జరిగింది, కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేయడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే మను టీపీ అనే ఒక బ్రదర్ కూడా నాకు ఒక వీడియోని పంపించడం జరిగింది. ఆ వీడియోని చూస్తాను, అఫ్కోర్స్ నాకేం అర్థం కాలేదు, ఎందుకంటే అది కన్నడ లాంగ్వేజ్లో ఉంది, నాకేం అర్థం కాలేదు. బట్ ఏంటంటే దాన్ని ట్రాన్స్క్రిప్ట్లో చేంజ్ చేసి నేను చూడడం జరిగింది. సో ఏం జరిగింది అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అందుకంటే ముందు నేను మీ గౌరవం, వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అలాగే ఈరోజు యశ్ ఫ్యాన్స్ ఎంతమంది అయితే ఉన్నారో, మీరు ఆల్రెడీ యశ్ ఫ్యాన్సే కాబట్టి తెలుగు ఇండస్ట్రీలో మీరు ఏ హీరోకి ఫ్యాన్, ఎందుకు అనేది మీరు ఖచ్చితంగా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అఫ్కోర్స్ నాకు తెలుసు మీరు చూస్తున్న మొత్తం యశ్ ఫ్యాన్సే, బట్ తెలుగు ఇండస్ట్రీలో మీరు ఎవరికి ఫ్యాన్, ఎందుకు అనేది మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక లేట్ చేయకుండా అసలు ఈ యశో మార్గ ఫౌండేషన్ అసలు ఏంటి, ఇది దీని ద్వారా యశ్ ఏం చేయడం జరిగింది అని చెప్పి ఒక బ్రదర్ వీడియో పంపడం జరిగింది కదా, అందులో ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఏంటంటే ఆ పంపిందాన్ని నేను మీకు తెలుగులో చెప్తున్నాను. సో ఏంటంటే, కేజీఎఫ్ సినిమా తర్వాత శాండిల్వుడ్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళిన రాకింగ్ స్టార్ యశ్ కరెక్టే. ఎందుకంటే కేజీఎఫ్ ముందు యశ్ ఒక రీజనల్ లాంగ్వేజ్ మాత్రమే తెలుసు, కేజీఎఫ్ తర్వాత పాన్ ఇండియా తెలుసు, ఇప్పుడు టాక్సిక్తో ఏకంగా పాన్ వరల్డ్ వైజ్గా వెళ్తున్నాడు. రామాయణ సినిమాతో ఇక మొత్తం ప్రపంచానికి మొత్తం యశ్ అంటే ఎవరో తెలుస్తుంది. సో ఏంటంటే రాకింగ్ స్టార్ యశ్ సామాజిక బాధ్యతతో స్థాపించిన యశో మార్గ ఫౌండేషన్ ద్వారా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా 2016-2017 కరువుతో అల్లాడుతున్న రైతులకు అండగా నిలవడానికి చెరువులు పునరుద్ధరణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. సో ఏంటంటే ఈ ఫౌండేషన్ని మన యశ్ ఇంకా రాధికా పండిట్, మన రాకింగ్ స్టార్ యశ్ సతీమణి ఇద్దరు కలిసి స్థాపించడం జరిగింది అని చెప్పి నేను ఆల్రెడీ గూగుల్లో అయితే నేను చూడడం జరిగింది. ఇక కొప్పాల జిల్లా యలబుర్గ తాలూకాలోని తల్లూరు, సో మీకు బాగా ఐడియా ఉంటుంది ఈ ఊరు పేరు. కొప్పాల జిల్లా యలబుర్గ తాలూకాలోని తల్లూరు గ్రామంలో ఉన్న ఒక చెరువు ఎంతో ప్రాచీనమైనది. పూర్తిగా మెట్ట ప్రాంతం కావడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయి, అంటే పూర్తిగా ఎండిపోయి చుట్టుపక్కల 20కి పైగా గ్రామాలు తాగునీరు, సాగునీటికి తీవ్ర ఇబ్బంది పడేవి. తాగడానికి ఇంకా మన పొలం పనులు ఉంటాయి కదా, పొలం పనులు చేసుకోవడానికి ఇబ్బంది పడేవి. ఈ పరిస్థితిని చూసి చలించిన యశ్ 2017 ఫిబ్రవరి 28 ఫిబ్రవరి 28న తన యశో మార్గ ఫౌండేషన్ ద్వారా సుమారు 4 కోట్ల రూపాయలు భారీ వ్యయంతో తల్లూరు చెరువులో పూడికతీత మరియు పునరుద్ధరణ కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. సో 2017లో ఇది జరిగింది. 2017 ఫిబ్రవరిలో నటుడు యశ్, రమేష్ అన్న మరియు వారి మిత్ర బృందం కలిసి మా తల్లూరు చెరువులో పూడికతీత పనులు చేయించారు. ఆ తర్వాత దేవుడి దయ వల్ల వర్షాలు బాగా పడడం, చెరువులో నిల్వ సామర్థ్యం పెరగడంతో ఇప్పుడు మా బోరు బావిలో 3 నుంచి 4 ఇంచుల వరకు నీరు పుష్కలంగా వస్తుంది.
మా వ్యవసాయానికి రైతుల బతుకులకి ఎంతో మేలు జరిగింది యష్ వల్ల. తర్వాత 2008 తర్వాత ఇప్పటి వరకు ఈ చెరువు ఎప్పుడూ నిండలేదు. యష్ చెరువును అభివృద్ధి చేసిన తర్వాత తాజాగా కురిసిన భారీ వర్షాలకు చెరువు నిండి తొలిసారి అలుగుపోసింది. చెరువు నుండి అంటే ప్రవాహం ఉంటుంది కదా, ప్రవాహం బయటకు వచ్చింది అని చెప్పి సింపుల్గా చెప్పడం జరుగుతుంది. చెరువు నుండి నీళ్లు పరవళ్లు తొక్కుతుండడంతో గ్రామస్తులు పిల్లలు అక్కడికి చేరుకుని సంబరాలు చేసుకుంటున్నారు. యశో మార్గ ద్వారా యష్ చేసిన సంకల్పం నేడు ఫలించి పదుల సంఖ్యలో గ్రామాల రైతులకు జీవనాధారంగా మారింది. వెండి తెరపైనే కాకుండా నిజ జీవితంలోనూ హీరో అనిపించుకుంటున్న చిత్ర పరిశ్రమలో అందరికీ యష్ ఆదర్శంగా నిలుస్తారు. సో అద్భుతమైన విషయం ఇది, చాలా అంటే చాలా అద్భుతమైన విషయం. అందుకే నిన్న అడగడం జరిగింది ఏంటంటే యష్ మనస్తత్వం ఈ విధంగా ఉంది కాబట్టి అందుకే యష్ ఇప్పటివరకు ఏమన్నా ఫౌండేషన్స్ ఓపెన్ చేయడం జరిగిందా, ఒకవేళ ఓపెన్ చేయకపోతే ఫ్యూచర్లో ఓపెన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు మన ఇండియాకి కావాలి. ఎందుకంటే ఇప్పట్లో మీరు చూస్తుంటే రాజకీయ నాయకులు అయితే వరస్ట్, చాలా అంటే నిజంగా చెప్తున్నాను, రాజకీయ నాయకుల్లో 95%, 99% అంతా వరస్ట్ ఉన్నారు. ఏదో 10% కానీ లేదా 1% కానీ యూజ్ అయ్యే వాళ్ళు ఉన్నారు, కానీ మిగతా అందరు వరస్ట్ ఉన్నారు. సో ఏంటో అంతో ఇంతో కొంచెం మనల్ని ఎవరినైనా ఆదుకుంటారు అంటే సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళని డబ్బు మీద వ్యామోహం లేనివారు, ప్రజల కోసం ఏదో చేయాలి, తన అభిమానులు మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన అభిమానుల కోసం ఏదో ఒకటి చేయాలని ఆలోచించే వాళ్ళు మాత్రమే కొంతమంది రాజకీయాల్లోకి అలాంటి వాళ్ళు వస్తేనే అంతో ఇంతో చేయగలుగుతారు. సో మా తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు రావడం జరిగింది. బట్ ఏంటంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆయన ఇంకా కరెక్ట్గా ఇండివిజువల్గా స్టాండ్ ముందటికైతే తీసుకోలేకపోతున్నాడు. సో ఇండివిజువల్గా స్టాండ్ తీసుకోవాలని చెప్పి ప్రజెంట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కోరుకోవడం జరుగుతుంది, అందులో నేను కూడా కోరుకోవడం జరుగుతుంది. బట్ ఆ ఇండివిజువల్ స్టాండ్ అనేది తీసుకోవడానికి కొన్ని అడ్డంకులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ తమిళనాడులో విజయ్ తలపతి గారు ఎక్సలెంట్ అంటే చాలా ఎక్సలెంట్. ఐ థింక్ ఇప్పుడు మన ఇండియాలో ఉన్న సీఎంలలో విజయ్ తలపతి గారిని నేను టాప్ 3లో ఉంచుతాను. అంత అద్భుతమైన పనులు చేయడం జరుగుతుంది. ఐ థింక్ ఈజ్ ద పిఎం క్యాండిడేట్, ఖచ్చితంగా పిఎం క్యాండిడేట్. అలాంటి పనులు చేయడం జరుగుతుంది, రూల్స్ చాలా స్ట్రిక్ట్గా తీసుకోవడం జరుగుతుంది, చాలా అద్భుతంగా పాలించడం జరుగుతుంది. అలాంటి నాయకులు ప్రతి స్టేట్లో కూడా కావాలి. విజయ్ తలపతి లాంటి నాయకులు ప్రతి స్టేట్లో కూడా కావాలి. సో ఇప్పుడు యష్, సో తెలుగులో కూడా చాలామంది హీరోలు సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. మీకు నిన్న వీడియోలో కూడా చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు గారు, ఎన్టీఆర్, ప్రభాస్ గారు, ఇలా ప్రతి హీరో కూడా వాళ్ళకి తోచిన విధంగా సహాయం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. అలా మిగతా ఇండస్ట్రీలో కూడా ఉండడం జరిగింది. మన సూర్య గారి గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఆయన ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకు ఆయన చదివించడం జరుగుతుంది. అలాగే మన రాకింగ్ స్టార్ యష్ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది. సో ఏంటంటే ఇలాంటి వాళ్ళు కావాలి, మన దేశానికి కావాలి. ఎందుకంటే రాజకీయ నాయకులు వాళ్ళు ఏం చేస్తారో ఏంటో తెలియదు, వస్తారు రాజకీయాల్లోకి, ప్రజలకు ఏవో సేవ చేస్తామంటారు, కానీ వాళ్ళు దోచుకోవడానికి వాళ్ళకి టైం సరిపోతుంది. ఒక గవర్నమెంట్ జాబ్ రావాలంటే సింపుల్గా ఒక గవర్నమెంట్ జాబ్ రావాలంటే ఒక వ్యక్తి పైన ఒక్క కేసు కూడా ఉండకూడదు. గవర్నమెంట్ జాబ్కి నువ్వు ఎంపిక కావాలంటే, గవర్నమెంట్ జాబ్ నీకు రావాలంటే నీ పైన ఒక్క కేసు కూడా ఉండకూడదు. అదే రాజకీయ నాయకుల పైన 100 కేసులు ఉన్నా సరే వాళ్ళు ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేస్తారు. సో ఇలా ఉంటుంది మన సంవిధానం అనేది, ఈ విధంగా ఉంటుంది అనమాట. మన రూలింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట. అంటే చదువుకున్న వాళ్ళని కాకుండా 5వ తరగతి పాస్ కానీ 10వ తరగతి పాస్ కానీ కొంతమంది నాయకుల్ని మనము మన నెత్తిపైన కూర్చోబెట్టుకుంటున్నాం. సో వాళ్ళ వల్ల దేశం ఇంకా వెనకకే వెళ్ళిపోతుంది, కాబట్టి వెనకకే వెళ్తుంది కానీ ముందుకు మాత్రం వెళ్ళట్లేదు. సో అందుకే కొంతమంది డబ్బు మీద వ్యామోహం లేని, ప్రజలపైన ప్రేమ ఉండి, అభిమానులపైన ప్రేమ ఉండే కొంతమంది హీరోలు నిజంగా రాజకీయాల్లోకి రావాలి, రూల్ చేయాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అభిమానులను ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఎప్పటి నుంచో నేను అనుకుంటూ ఉంటాను. బట్ ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎవరైనా సేవ చేద్దామని వస్తే ఎన్ని బూతులు తిడతారో, ఎలాంటి మాటలు మాట్లాడతారో మనం పవన్ కళ్యాణ్ గారి విషయంలో చూడడం జరిగింది. అలాగే విజయ్ తలపతి గారి విషయంలో కూడా చూడడం జరిగింది. సో అలా ఉంటుందన్నమాట. బట్ కొంతమంది రేర్గా ఉంటారు మన యష్ లాగా. సో అలాంటి వాళ్ళు కనీసం సినిమాల్లో ఉండైనా ఏవో కొన్ని మంచి పనులు చేయాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. సో ఫైనల్గా యశో మార్గా ఫౌండేషన్ మంచి విషయం. నాకు తెలీదు, మీరు చెప్పారు, నేను తెలుసుకున్నాను. నాతో పాటు ఈ వీడియో ఏదైతే ప్లే అవుతుందో ఈ వీడియో కనీసం తెలుగు వాళ్ళు ఒక 1000 మంది చూసినా సరే వాళ్ళకు కూడా ఓకే, యష్కు సంబంధించిన ఫౌండేషన్ కూడా ఉంటుంది అని చెప్పి వాళ్ళకు కూడా తెలుస్తుంది. అందుకే నేను తెలియకపోతే అడిగి తెలుసుకోవడంలో తప్పేం లేదు. సో అడిగిన క్వశ్చన్కి మీకు ఆన్సర్ చెప్తారా? కామెంట్లో ఒపీనియన్ తెలియజేయండి.
మీకు మీరందరూ యష్ ఫ్యాన్సే, కానీ తెలుగు ఇండస్ట్రీలో మీకు బాగా నచ్చిన హీరో ఎవరు అనేది మీ ఒపీనియన్ కామెంట్ తెలియజేయండి. మళ్ళొకసారి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.